స్పానర్స్ తీసుకుని బిగించి. అయ్యో అక్కడ ఉన్నాయి. ఎవరైనా 1/4 కూడా చెక్ చేసుకోండి అండి. 1/4 వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగుంది, వెరీ గుడ్. దీన్ని డమ్మి చేసి బ్రేకింగ్ చేసేయండి త్వరగా. అసలు ఎవరికి ఉలుకు పలుకు లేదు, స్పీడ్ లేదు. ఎవరు 1/4 చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరా? చాలు. లీక్ వస్తుందా? ఫుల్ టైట్ అయినా వస్తుందా? టేప్లాన్ వేయలేదుగా, మరి వేయొద్దు టేప్లాన్. లాక్ చేయండి, వాళ్ళు లాక్ చేయండి, వాళ్ళు లాక్ చేయండి. తీసి టెఫ్లాన్ వేయండి. తాతబ్బాయి గారు మీరు బ్రేజింగ్ చేయండి త్వరగా. చకచక చేయట్లే ఎవరో. మెల్లగా తీయండి, పర్లా, అదేముండదు. ఏదండి, దానికి పట్టించేసుకోండి. లేకపోతే బ్రేజింగ్ విడిగా అక్కడ చేసేసుకోండి తాతబ్బాయి గారు. నేను మీకు ఇది ఇస్తా ఉండండి. ఇదిగో ఏది ఆ టూల్ ఉండాలి కదా, ఇదిగో ఇది వేసుకోండి. ఇక్కడ రండి, వేసుకోండి. టెఫ్లాన్ టెఫ్లానా టెఫ్లాన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు, అక్కడే ఉంటుంది టెఫ్లాన్. పెట్టుకోండి, పెట్టి బ్రేజింగ్ చేయండి. ఇక్కడ పించేసారా? ఇటు పెట్టుకోండి, ఇలా నట్టుగా వేసుకోండి. నట్టుగా వేయాలి, నట్టుగా వేసుకోవాలి. పైపు బెండ్ అవుతుంది కదా. లూజ్ చేయండి, లూజ్ చేయండి, చేయండి, లూజ్ చేయండి, చేయండి, ఇంకా చేయండి. ఇప్పుడు వేసుకున్నాడు, చాలు. చేసుకోండి. లేదండి, దానికి అవసరం లేదండి. దానికి ఎందుకు? ఓపకూడదు, చక్క నీట్గా పెట్టాలి, మెల్లగా. ఎందుకు అంత కంగారు? చేయి పెద్ద తీసుకోండి. బ్రేజింగ్ రాడ్ కాలిపోతే కాలేదట్టు ఎవరు చేయమన్నాడు? కాలిపోతుంది అంటారు. దానికి అతికించవచ్చు కదా, దాన్ని. ఆ రాడ్కి ఈ రాడ్ అతికియండి. చెప్తా, కాలేదట్టు ఎవరన్నా చేయమన్నారా? ఎందుకు అంత ఆగండి, ఊరికే అలా పెడితే కరగాలి. ఇప్పుడు పెట్టండి, ఊరినే కరగనే ఉంది. అయిందా? అయిందా? రైట్. రెండోసారి చూడకూడదే కా, ఒక్కసారి అయితే అడ్జస్ట్ కానండి. సాయి గారు చేశారా? చాలా కట్ చేసేయండి. కప్పు చిన్నగా వచ్చింది, కప్పు పెరగాలి సైజు. ఆ కప్పు అయితే ఆగదు, లీక్ అయిపోద్ది. తడిపారా? తడపాలి. మగ్గిదిగో పైన ఉందిగా. ఓకే, సరిగ్గా బిగించలేదండి. అక్కడ బిగించారా? ఓకే,
మీరు వదులుకోండి. చాలు, ఎందుకు చివరి దాకా అది సరిగ్గా పిన్ వాళ్ళు ఒకసారి ఎక్కించండి, లాక్ అయ్యి ఉంటుందిలే. ఓడదీసి ఎక్కియండి. ఏంటి అది తేడాగా ఎక్కిస్తున్నారు, థ్రెడ్ కరెక్ట్గా ఎక్కించట్లేదు. మీరు దానికి ఆనెచ్చక్కర్లా, ఆనెత్తే ఎక్కడ దానికి మళ్ళీ ఆనెచ్చక్కర్లా, ఉట్టినట్టే చూసుకుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఎక్కాలి ఫ్రీగా. అది ఏమైనా చూపించట్లేదా గేజ్? అక్కడ వదలండి ఒకసారి గేజ్లో. అవును, కట్టేసే ఉంటుందిలే, కొద్దిగా వదలండి అంటున్నా. 80. ఈ గేజ్ అక్కడ పైప్ తీసేయండి, ఇది రెడ్ పైపు మెల్లగా. ఎంత ఉంది ఇప్పుడు? 80. వదలండి, వదలండి మెల్లగా, వదలండి, వదలండి స్పీడ్గా, వదలండి స్పీడ్గా. ఏంటి కూర్చోలేదు అనుకుంటుంది, అది ఛార్జింగ్ లైన్ మార్చండి. పిన్ను నొక్కి చూడండి అక్కడ ఉందా? అదే ఇంకో లైన్ ఎక్కింది, ఈ లైన్ ఏంటి, రెడ్ లైన్ ఏంటి, దానికి తీసి ఏంటండి అయిందా? ఓకే, ఇది ఇది పైప్ వేసుకోండి, 1/2 ఇంచ్ పైప్ వేయండి, ఆ పైప్ కేసే పెట్టుకోండి, లేదా దీని కేసు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఏంటి టెఫ్లాన్ వేసి 1/4 మీరు కూడా తాతబ్బాయి గారు టెఫ్లాన్ వేసుకోండి. చూపించిందా, వేసిందా? ఎంత? ఓకే, ఇది దయలిచ్చి ఇంకొద్ది ప్రెజర్ పెట్టండి, ఇంకోటి తీసుకోండి. అది ఉన్న పనికొస్తుందిలే, దీనికి వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీనికి ఏంటి అదే, దీనికి వేసుకోవచ్చు, ఏమవుతుంది, దీనికి వేసుకోవచ్చులే. ఇది దీనికి ఏం లేదు, పిన్ వాళ్ళు లేదు కదండి అటు ఇటు. నాగేంద్ర గారు మీరేం చేస్తున్నారు? ఇటు రండి ఒకసారి, ఇటు రండి చూడండి ఏం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక బిర్యానీ ఏం చేస్తారు చూడండి, ఏం చేస్తారు? ఏంటి బిర్యానీ ఇప్పుడు ఇంకా డబుల్ బిర్యానీ. మెల్లగా ఏంటి డబల్ అయిందండి, తీసుకెళ్ళండి. పవన్ గారు ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ఇక్కడ కూర్చుని భాష బట్ట ఒకటి వేసుకుని. విజయ్ కుమార్ గారునో లేకపోతే తాతబ్బాయి గారు చెయ్యాలి, కానీ ఈయన సాయి గారు చూసారు అసలు ఎంత దారుణమైన తప్పులు చేస్తున్నారు. అసలు ఉట్టి రెఫ్రిజరేటర్ నేర్చుకుని ఉంటే ఈ బయటికి వెళ్ళి అక్కడ ఎన్ని చేసేవాళ్ళు నాకు అర్థమవుతుంది. ఏంటండి చెప్పండి, టెఫ్లాన్ వేసారా? అదే ఇప్పుడు ఉండండి, ఆయనది చూసి ఆయన ఎంత చేస్తున్నారో చూసి అప్పుడు ఇచ్చుకున్నాం.
సూపర్, బాగుంది, ఎక్సలెంట్గా వచ్చింది. ఇంక ఇలా వస్తే అంత చూడక్కర్లేదండి అసలు. ఇప్పుడు బాగా చేశారు. బ్రేకింగ్ చేశాడు బాబు. మొన్న మొన్న ఫోన్లో వదిలేసి ఏంటి, మేము మీకు ఆప్షన్ ఇచ్చాం, ఇవాళ మాత్రం వదిలేదేలే ఏంటి. ఫోన్ తప్పు అయితే వదిలేవాళ్ళం, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చారు. బిర్యానీ తెప్పిస్తే కానీ గుర్తెట్టుకోరు అనమాట మీరు. నాకు అర్థమైంది. ఆ సార్ అలాగే జోక్ చేస్తారులే అలాగే అని మీరు కూడా తప్పులు చేసుకుంటూ పోతున్నారు. 200 వచ్చిందా? కట్టేయండి. స్విచ్ కట్టండి, పర్లా, ఏం కాదు, అంత ఫాస్ట్గా దిగదు, మెల్లగా దిగుద్ది. రిటర్న్ ఆ దాంట్లో పిస్టన్ బాల్స్ ఉంటాయి కదా, రిటర్న్ అంత త్వరగా వెళ్ళదు, చాలా స్లోగా వెళ్తుంది అంతే. ఫాస్ట్గా ఏం రిటర్న్ వెళ్ళిపోదు. నిలబడిందా ఇప్పుడు? లీక్ ఒకసారి చూడండి. వాళ్ళు వదిలండి. వాళ్ళు వదిలే ఉందా? వాళ్ళు వదిలే ఉందా? ఓకే, నిలబడిందా? చెక్ చేయండి. ఈ లైట్ కూడా వేయండి ఒకసారి. ఇక్కడ చూడండి. నిలబడిందా? ఇక్కడ పెట్టండి. ఆ ప్లగ్ తీసేయండి. ఉన్నాం, పర్లేదు, ఏమైంది, జాగ్రత్త. వాటర్ చేతులతో పెడుతున్నారు. స్విచ్ చేయండి. చాలు, ఎందుకు అంత ఉంటే ఇంకే ఉంది. బాగానే కాసిందిగా. ఓకే, చేతి ఉడికేది. ఓకే, మీది కూడా తిప్పుకోండి. వాళ్ళు తిప్పుకోండి మీరే. ఇవాళ ఓపెన్ చేయండి మెల్లగా. ముందు ఇక్కడ కింద పెట్టండి. లైట్గా, అంతంత కాదు, లైట్గా పెట్టాలి. ఊరికే ఏంతో పెట్టాలి, అంతంత కాదు, చాలు చాలు. అది అది వెరీ గుడ్. ఇక్కడ లేదులే, లీక్ లేదు. లేదు, బాగుంది, గుడ్. ఇప్పుడు ఇది లైట్గా ఓడదీయండి, చెప్తా. లేరినట్టు ఓడదీయండి, కొద్దిగా లైట్గా ఓడదీయండి. అలా కాదు, అడ్డంగా వేయాలి. రివర్స్ వేయండి, రివర్స్ వేయండి, వెనక తిప్పండి. అది అది అక్కడ పట్టిండి కింద, ఇలా ఇక్కడ పట్టించుకోండి. ఓడదీయండి, దాన్ని టైట్ చేయండి. పైన వేసుకోవాలి, ఇక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, ఆపోజిట్లో ఇక్కడ వేయాలి. ఇదేం చేయాలి, అక్కడ తిప్పుకోవాలి. అది చిన్న టెక్నిక్లు ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట మనకి. అది మెల్లగా మెల్లగా. ఓకే, బాగుందిలే. కొద్దిగా ఓడదీయండి, ఇంకా ఓడదీయండి మెల్లగా. బాగుంది, రైట్. బిగించండి, బిగించండి, బిగించండి. తీయకూడదు అది అంత. బిగించండి, అది రైట్, వెరీ గుడ్, చాలు. రైట్, బాగుంది. అవి లాక్ చేసి వెళ్ళిపోండి. వాల్స్ లాక్ చేయండి రెండు.
ఎవరిదో వాళ్ళది ఓడ తీసేసేయండి. సాయి గారు మీది మీరు ఓడ తీసేసుకోండి. లంచ్కి వెళ్ళి వచ్చే 1/4 చేయండి. చేశారా 1/4 మీరు? వచ్చే చేయండి. ఓడ తీయాలి, అది ఎవరిదో వాళ్ళది ఓడ తీసేసుకోండి. మీ 1/4 అయిపోయింది, ఓడ తీసుకోండి మీరు. ఏంటండి ఏమైనాయి? ఇరిగిపోయిందా? ఏది? స్క్రూడ్రైవర్లో టైట్ ఉంచండి, అక్కడే ఉంచండి. అవ్వాలి, మొత్తం అయ్యే వరకు అక్కడ ఉన్నామండి. రివర్స్ వేయాలి, రివర్స్ వేయాలి, అవతలకి వేయాలి, అవతలకి ఆ చెయ్యి వైపుకి వేయాలి. అది అది ఇప్పుడు ఈజీగా వస్తుంది. అది గేజ్ తీసేయండి. గేజ్ ఎంత ఉంది? లాక్ చేస్తారు కదా, తీసేయండి, గేజ్ తీసేయండి. ఉంచండి, అక్కడ ఉంచుకుంటారు. వెళ్ళండి, లంచ్కి వెళ్ళిపోండి. ఆపేసారా కిలోమీటర్? మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకండి, గుర్తుపెట్టి రాసుకోండి. అదే చిన్న చిన్న మిస్టేకులు అట్లాంటివి అందరూ చేస్తారులేండి. మళ్ళీ మళ్ళీ చేయకుండా ఇలా మీకు అంటే ఇంకో దాంట్లోకి వచ్చినప్పుడు ఆ తప్పులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఏంటి అందరూ చేస్తూ ఉంటారు, మీరే కాదు ఏంటి, చాలా మంది చేస్తారు. మీరు ముందు చేశారు కదా, అందుకని ఫస్ట్ మీకే. మీరేమో మీకు ఏదండి ఏ పైపులు తేడా ఉన్నాయా? ఎక్కడ పైపులు తేడా ఉంటాం ఏంటండి? ఏ సైజు పైపుల సైజా? పైప్ సైజు డిఫరెంట్ ఎందుకు ఉంది? ముందు చేస్తే ఈయనకి ఇలాంటి వస్తాయి, ఎవరు చేస్తే అదో బాధ, మధ్యలో చేసినా అది అదలా. అయినప్పుడు ముందు చేస్తే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందిలే మీకు. తప్పులన్నీ తెలిసాయి, తప్పులు తెలియాలి కదా మనకు, అదే కదా మెయిన్.